దిగజారిన వైసీపీ నేతలు పెట్రోల్, డీజిల్ అవసరం ఉన్నా లేకపోయినా పెట్రోల్ బంక్ దగ్గరికెళ్ళి టిన్నుల నిండా డీజిల్ పట్టుకోవాలి. మాకు పొలం ఉంది, పొలానికి మోటార్లకి డీజిల్ కావాలని, ట్రాక్టర్లకి డీజిల్ కావాలని ఇట్లా అని అవసరం లేకపోయినా కూడా పెట్రోల్ బంక్కి వెళ్ళి లైన్లు చేరి ఆ పెట్రోల్ బంకుల్లో డీజిల్ని, పెట్రోల్ని అవగొట్టి షార్టేజ్ ఉందని చెప్పి ఒక రూమర్ సృష్టించి ఒక సునకానందం పొందుతున్న వాళ్ళు వైసీపీ పార్టీ నాయకులండి. ఎందుకంటే యాక్చువల్గా షార్టేజ్ అనేది లేదు, కావాలని కృత్రిమంగా సృష్టించి అవసరం లేకున్నా కూడా చాలా టిన్నులు ఒక పెద్ద టిన్నుల నిండా ఆ డీజిల్, పెట్రోల్ నింపుకొని కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డు పెట్టేట్టు చేసిన కారకులు వైసీపీ నేతలండి. అంటే ఏంటి, అట్లా చేస్తే కృత్రిమంగా కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికి చూసావా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోయారు, డీజిల్, పెట్రోల్ దొరకకుండా చేశారు, రైతులు ఏమైపోతారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోతారు, ముందు చూపు ఉండదా అని మాట్లాడడానికి ఈ యొక్క కృత్రిమంగా ఒక పనికిమాలిన టాక్టిక్స్ ఉపయోగిస్తున్నారు వైసీపీ నేతలండి. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా అలర్ట్ అయ్యి, ఆయన చాణక్యుడు కదండి, అందుకే చాలా అలర్ట్ అయ్యి డిపార్ట్మెంట్ పరిగెత్తించి మొత్తం ఇంటెలిజెన్స్, సిబిఐ శాఖలను పరిగెత్తించి ఎక్కడెక్కడ నో స్టాక్ బోర్డు అక్కడికి సరఫరాకి ఎందుకు జరగట్లేదు, అక్కడ వెంటనే సరఫరా చేయించి ఎవరెవరు ఎంతెంత డీజిల్ తీసుకెళ్లారు, ఆ ఎక్కడెక్కడ బ్లాక్ చేశారు, ఆ యొక్క దాడులు నిర్వహించి వాళ్ళని పట్టుకొని ఆ యొక్క డీజిల్ అయితే తీసుకెళ్లారు, మన పెట్రోల్ ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బ్లాక్గా పెట్టిన అందరిని పట్టుకొని అవన్నీ రికవరీ చేసుకొని వాళ్ళందరికీ జైలు వసూలు లెక్క పెట్టిస్తున్నారు వాళ్ళ చేతండి. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధస్సుకి పనితనం అండి. ఆయన ఎంత తెలివిగలవాడో ఇది తెలుస్తుంది. అంటే వీళ్ళు చేసే పనులు పసిగట్టి ఆయన డిపార్ట్మెంట్లన్నింటినీ ఉరికెత్తించి ఈ యొక్క కృత్రిమంగా చేయాలనుకున్న, అంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకున్న వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా అండి. కానీ ఆ బ్లాక్లో ఎవరైతే చేయించారో పాపం వాళ్ళు మట్టి కొట్టుకుపోయారు. ఎందుకంటే జైలు వసూలు లెక్క పెడుతున్నారు, కొనుక్కున్న డబ్బులతో కొన్న పెట్రోల్, డీజిల్ కాస్త ప్రభుత్వం తీసేసుకుందండి. అందుకే అంటారు చెరపకురా చెడేవు అని, పెద్దలు చెప్పలే, చెరపకురా చెడేవు అని. ఈ సామెత కూడా ఈ యొక్క వైసీపీ నేతల వలన ఈ సామెత వచ్చింది, చెరపకురా చెడేవు అని సామెత అండి. మంచి చేయాల్సిన విధవులు మంచి చేయకుండా వీళ్ళు అపోజిషన్ పార్టీలో ఉండి ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తున్న ఇటువంటి నీచ నికృష్ట వైసీపీ పార్టీని ఏం చేయాలి అని ప్రజలు మీరే నిర్ణయించుకోవాలి. ఇది వైసీపీ నేతలు తమ తప్పును తెలుసుకొని ఇక ముందు ఇలా చేయకుండా ప్రజలకు అనుకూలంగా చేస్తే వాళ్ళకి ఏదైనా 4 ఓట్లు వస్తాయి, లేకపోతే ఇప్పుడు ఉన్న 11 సీట్లలో 11 సీట్లు కూడా రావని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరైనా తప్పుగా బ్లాక్ చేస్తే పెట్రోల్, డీజిల్ మీరు కూడా ఓసలు లెక్క పెడతారని, మీకు పుట్టగతులు ఉండవని, మీరు ఇబ్బంది పడతారని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.